పళ్ళు ఉంటే అరుగుతాయి. హాయ్ అండి, ఒక లైక్ కామెంట్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. సెకండ్ వన్ వచ్చారు, ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మనం యథావిధిగా మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది. అసలు అయితే వంట స్టార్ట్ అని పెట్టాలి సార్, గిన్నెలతో మనం స్టార్ట్ అని పెట్టాల్సిందే. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలా థ్యాంక్ యూ. 8 మెంబర్స్ అయితే వచ్చిన్నారు. ఒక లైక్ కామెంట్ అయితే ఇవ్వండి. మన లక్ష్మీ గురుదక్షిణ ఛానల్లో ఓన్లీ అన్నదానం వీడియోసే ఉంటుంటాయి. ఇంకా అన్నదానాలు ఎట్లా జరుగుతాయి, ఎవరు హెల్ప్ చేస్తారు, ఎలా చేస్తారనే విషయాలు అయితే అడగొచ్చు మీరు. ఒకరైతే లైక్ ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ అండి. ఇగో అన్నదానం చేసి వచ్చిన గిన్నెలు అయితే తోముకోవాలి మనము. ఈరోజు లంచ్ పెట్టి వచ్చానండి. ఈ టైంలో అయితే వంట చేయాలి. నార్మల్గానైతే నిత్య అన్నదానం ఉంటుంది, ఎవ్రీడే కూడా ఈవినింగ్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక రోజు ఎవరైనా డోనర్స్ మనకు లంచ్ కావాలని ఎక్కువ రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రము లంచ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈరోజు లంచ్ పెట్టి వచ్చినాను. లంచ్ పెట్టిన తర్వాత ఈవినింగ్ ఉండదా అంటే ఈవినింగే కాబట్టి ఉంటుంది. కొంచెం మందికి మా మామ ఒక్కరే వెళ్తారు. నేనైతే కొంచెం కోల్డ్ అయింది, నిన్న అవార్డు ప్రోగ్రామ్కి వెళ్ళినాను కదా, కొంచెం అక్కడ అంత వాతావరణం వేరే, చల్లటి వాతావరణంలో వెళ్ళేది లేదు. అందుకని మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని అయితే వచ్చిందానండి. మీరు ఏదైనా లైక్ కామెంట్ ఇస్తూ అయితే నాకు అడగవచ్చు. అంటే మనం చేసే అన్నదానాల వివరాలు కానీ, సంస్థ ఎలా స్థాపించడము, ఏంటి ఉద్దేశం ఏంటి అనే విషయాలు అయితే. థ్యాంక్ యూ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో ఉన్న వెనుక కొన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చితే వీడియోస్ నచ్చడం అయితే క్షమించాలి. ఎందుకంటే రాత్రిపూట అన్నదానం చేస్తాం కాబట్టి కొంచెం క్లారిటీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అక్కడ చూపించాల్సిన ప్రతిదీ చూపించడానికి కూడా అవ్వదన్నమాట. ఎందుకంటే అన్నదానంలో క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు రోడ్డు మీద కదా చాలామంది ఎగబడుతుంటారు. మన ఫొటోస్ వీడియోస్కి ఎక్కువ టైం ఇవ్వడానికి ఉండదు. ఒక ఒక 2-3 నిమిషాల నుంచి 5 నిమిషాల వీడియో ఉంటుంది. ఎందుకంటే దాత ఎవరు, ఏ సందర్భంగా హెల్ప్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు అట్లా ఏమైనా బ్లెస్సింగ్ వీడియో చేయడము ఒక 2 నిమిషాలు. ఇంకా అన్నదానం చేస్తూ దాతకు కూడా వీడియో పంపాలి కాబట్టి ఒక 2 నిమిషాల వీడియో ఉంటుందండి. ఇంకా వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వీలయ్యి సమయం కుదిరితే ఒక నిమిషం వీడియో, ఇలా మొత్తం మీద కూడా ఎక్కువ అంటే 2 నుంచి 5 నిమిషాల వీడియోనే అప్లోడ్ చేస్తాను. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే నాకు పెట్టడానికి ఎడిట్ చేయాలండి. లాంగ్ వీడియోస్లో ఏంటంటే మనం రైల్వే స్టేషన్స్, తర్వాత బస్ స్టాపు అట్లా బయట పెడుతుంటాం కదా, ఆ సౌండ్స్ అదంతా కూడా కొన్ని ఏమన్నా రైల్వే సౌండ్స్ వస్తేనైతే కాపీరైట్ వస్తుంది. అట్లాంటివి వచ్చినప్పుడు ఎడిట్ చేసుకుంటూ వాటికి ఏదన్నా కాపీరైట్ రాని సాంగ్స్ యాడ్ చేసి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం అయితే కష్టమవుతుంది. షార్ట్స్ పెడుతున్నా, అంటే ఏంటంటే వ్యూవర్స్కి చేరాలి అనే ఉద్దేశంతో. మనం లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నామండి. యూట్యూబ్ నుంచి అయితే ఇంకా సపోర్ట్ లేదు, జస్ట్ మానిటైజేషన్ అయ్యింది. మీరందరూ కూడా వీడియోస్ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తే తప్పకుండా యూట్యూబ్ నుంచి కూడా కొంత హెల్ప్ తీసుకోవాలని అయితే ఆలోచన. ఈ 2025లో మీ అందరి సపోర్ట్ ఉంటుందని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 5 మెంబర్స్ అయితే లైక్ ఇచ్చారు. వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి. అంటే మనం అన్నదానాలు ఎలా చేస్తున్నాము, అంటే ఎవరి హెల్ప్తో చేస్తున్నాము, సందర్భాలు ఎలా ఉంటున్నాయి, ఇంకా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారనే విషయాలకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే మనం లాస్ట్ 5 ఇయర్స్ నుంచి సర్వీసు చేస్తుంటే 3 ఇయర్స్ నుంచి సొసైటీ మనకు ఏదైతే గురుదక్షిణ సంస్థ ఉందో ఒక నేమ్ ఫామ్ చేసుకొని సర్వీస్ ఇస్తున్నాము. ఈ క్రమంలో నా పేరు ధనలక్ష్మి, లక్ష్మి గురుదక్షిణ అని పెట్టుకున్నాను మన ఛానల్ నేము. గురుదక్షిణ మా సంస్థ. ఇంకా ఇప్పుడైతే గురుదక్షిణ అంటేనే జనాలు గుర్తుపట్టే అంతగా మన సంస్థలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదానాల్లో సహాయం చేసిన దాతలు కూడా మంచి బ్లెస్సింగ్స్ పొందుతున్నారు. అంటే ఒకసారి హెల్ప్ చేసిన వాళ్ళు రిపీటెడ్గా మన సంస్థకి సహాయం అందిస్తున్నారు. అంటే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉంటేనే కదా ఇంకా హ్యాపీగా అనిపిస్తాయి కూడా. తప్పకుండా దాతలందరికీ మీ అందరి సమక్షంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వాళ్ళందరూ కూడా సకల సంతోషాలు కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల్లో ఉండే సంతోష శుభకార్యాలు, పెద్దల జ్ఞాపకార్థాల సందర్భంగా వారు అందిస్తున్న సహాయంతోనే మనం ఈ నిత్యాన్నదానం చేయగలుగుతున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు సంస్థలో జరిగే కార్యక్రమాలకు సహాయం